విజయం కోసం తహతహలాడుతూ ఉంటారు కుర్ర హీరోలందరూ. రీసెంట్ గా హిట్ కొట్టి ఊరవ పేరు భైరవకోన అనే సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేసాడు హీరో సందీప్ కిషన్. అందుకనే తన నెక్స్ట్ ఫిల్మ్ ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. దీనికోసం 100 కోట్ల హిట్ ఇచ్చిన డైరెక్టర్ తో కలిసి సినిమా చేయడానికి ఆల్ ప్లాన్స్ రెడీ చేసేసుకుంటున్నాడు హీరో సందీప్ కిషన్. చిన్న పాత్రలు చేసుకుంటూనే హీరో స్థాయికి చేరుకున్నాడు సందీప్ కిషన్. అంతేకాదు డిఫరెంట్ సినిమాలు చేసుకుంటూనే ప్రేక్షకుల మనసు దోచుకుంటున్నాడు. అపజయాలు వచ్చినా కూడా నిరాశ చెందక ఓ విజయంతో మళ్లీ తిరిగి వస్తున్నాడు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే బ్యానర్ స్థాపించి సినిమాలు కూడా నిర్మిస్తున్నాడు. సందీప్ కిషన్ కు చాలా కాలంగా విజయాలు లేవు. మైఖేల్ సినిమాతో పాన్ ఇండియా ప్రయత్నం కూడా చేశాడు. కానీ సఫలం కాలేకపోయాడు. ఎలాగైనా హిట్ కొట్టాల్సిందే అని రీసెంట్ గా ఊరు పేరు భైరవకోన అనే సినిమాతో వచ్చాడు. ఈ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినా కూడా బాక్సాఫీస్ ముందర మంచి వసూళ్లు రాబట్టింది. ధనుష్ హీరోగా నటించిన కెప్టెన్ మిల్లర్ సినిమాలో సందీప్ కిషన్ ఓ క్యారెక్టర్ లో కనిపించాడు. రీసెంట్ గానే ఈ మూవీ థియేటర్లలోకి వచ్చింది. ఇక ఈయన నటిస్తున్న మాయావంటూ మూవీ షూటింగ్ దశలో ఉంది. తెలుగు, తమిళ్ లాంగ్వేజ్ లో తెరకెక్కుతోంది. లేటెస్ట్ గా మరో సినిమాకు కూడా సైన్ చేశాడు. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ డైరెక్టర్ గత సినిమా ధమాకా బాక్సాఫీస్ దగ్గర 100 కోట్ల వసూళ్లు రాబట్టిన మ్యాటర్ తెలిసిందే.